దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్లో ఉన్నాము. ఈరోజు మనము హిమాద్రి గ్రూప్ అధినేత నరేష్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని నేటి సంగారెడ్డి జిల్లాలోని జోగుపేటలో ఒక చేనేత పద్మశాలి కుటుంబంలో ఒక డాక్టర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక వ్యాపారిగా మారి సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నరేష్ గారు. హిమాద్రి ఎంటర్ప్రైజెస్, హిమాద్రి గ్రూప్ ద్వారా ఆయన సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, మనం హిమాద్రి గ్రూప్ నరేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు నరేష్. హిమాద్రి గ్రూప్ నేను ఇప్పుడు నేను ఫౌండర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానండి. నాది ఓన్ ఫర్మ్ ఇది. మా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మా జాతీయ ఇంటర్నేషనల్ నుంచి మాకు సౌత్ కొరియా నుంచి, మరియు అమెరికా నుంచి, లండను, మరియు దుబాయ్, అనేక జపాన్ అలాంటి దేశాల నుంచి కూడా మేము ఇంపోర్ట్ చేసుకుంటాము. బ్యూటీ సంబంధించినటువంటి అన్ని రకాల కాస్మెటిక్స్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. మాది వచ్చేసి గతంలో మెదక్ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో నేను జన్మించాను. మా నాన్న పేరు గుండా వీరేశం. ఆయన ఆర్ఎంపీ డాక్టరు. మంచి అనుభవం గల మాదాపూర్లో, అటు హైటెక్ సిటీలో కూడా 25 నుంచి 30 సంవత్సరాలు మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్, వైద్య సేవలు. ఇంకా అమ్మగారు వచ్చేసి గృహిణిగా, మా అమ్మగారు గుండా నిర్మల. నాన్న నుంచి కష్టపడే తత్వము, మా నాన్న నుంచి సేవ చేసే తత్వము రెండు నేర్చుకున్నాను. అమ్మ వచ్చేసి తను వచ్చేసేసి ఇతరులకు సేవ చేయడమే అనే లక్ష్యంగా కూడా అమ్మ నాన్నలు కూడా ప్రతి దాంట్లో ముందుండేవాళ్ళు. అంటే గృహిణిగా ఎలాంటి సేవలు చేయాలి అనేది, ఇతరులకు ఎలా సహాయ సహకారాలు అందించాలనేది అమ్మ నుండి నేను నేర్చుకున్నాను. ఇక వైద్య రంగంలో నాన్నగారు ఎలా సేవ చేశారు అనేది నాన్న నుంచి నేను నేర్చుకున్నాను. బాల్యం నుంచి అప్ టు డిగ్రీ వరకు నేను అంతా జోగిపేట పట్టణంలోనే చదువుకున్నానండి. నా స్వస్థలం. నేను స్కూల్ వచ్చేసి జెడ్పిహెచ్ఎస్ హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్ స్నేహ జూనియర్ కాలేజ్, ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను జోగిపేటలో. నేను ఉన్నత విద్యా అభ్యాసం గురించి నేను డిగ్రీ అయిన తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఏం చేశానంటే, అప్పుడు కొంచెం పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు గురించి, సీట్ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మాస్టర్ డిగ్రీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అనేది ఆల్రెడీ ఈక్వల్ టు గ్రూప్ 1 లెవెల్లో ఉంటుంది. దీంట్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్కు వివిధ రాష్ట్రాల నుంచి అప్ టు జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా, మనకు నేపాల్, జమ్మూ కాశ్మీర్, ఆల్ ఇండియా లెవెల్ నుంచి కూడా జనాలు వచ్చి ఈ ఎగ్జామ్ అటెండ్ అవుతారు. దీంట్లో మనము మన యొక్క టాలెంట్ను చూపించుకొని మనము సీట్ తెచ్చుకోవడం అనేదే ఉంటుంది. ఈక్వల్ టు గ్రూప్ 1తో సమానం అండి ఇది. నేను ఇక్కడ ఈ మాస్టర్ డిగ్రీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది నేను ఇక్కడ ఓవైసీ మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇది అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇంటర్న్షిప్ గురించి నేను షాపూర్ నగర్లో శ్రీ సాయి భవానీ హాస్పిటల్ అనేది ఉండేది. అక్కడ ఇంటర్న్షిప్ గురించి 6 నెలలు ఉంటుంది. వాళ్ళు నన్ను ఒక 1 మంత్ ఇంటర్న్షిప్ చేస్తుండగానే వాళ్ళు ఇంక డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా నన్ను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు నా పనితీరు నచ్చడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు అక్కడే వర్క్ చేశానండి. తర్వాత నేను వచ్చేసి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్కు జిఎం సెంటర్ హెడ్గా పనిచేశాను. ఇప్పుడు అగర్వాల్ ఐ హాస్పిటల్ అనేది బేస్ అనేది చెన్నై బేస్డ్ గ్రూప్. ఇది దిస్ ఈజ్ అ లిస్టెడ్ కంపెనీ ఇన్ బిఎస్సి ఎన్ఎస్సి. అండ్ దీంట్లో వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 3 years వర్క్ చేశాను యాజ్ ఏ సెంటర్ హెడ్, జనరల్ మేనేజర్. అంటే ఆ గ్రూప్కి హెడ్గా పనిచేశాను, సెంటర్ హెడ్గా. తర్వాత నేను వచ్చేసి అక్కడ నుంచి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వెళ్ళానండి. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో ఇది ఒక 1.5 year అక్కడ వర్క్ చేయడం జరిగింది యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్గా. మెడికల్ కాలేజీ బాధ్యతలు మరియు హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఉండాలనేసి కోరిక వలన, అది ఇంటీరియర్గా ఎంఎన్ఆర్ గ్రూపు అక్కడ ఉండడం వలన నేను అక్కడ 1.5 year వర్క్ చేయడం జరిగింది. తర్వాత నేను అక్కడ నుంచి
నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో వర్క్ చేశానండి యాజ్ ఏ జిఎం ఆపరేషన్స్ హెడ్. దీంట్లో పేషెంట్ కేర్ గురించి నేను ఎక్కువగా బాధ్యతలు స్వీకరించాను. ఈ బాధ్యతలలో నేను అందరూ విఐపి క్లయింట్స్ అంటే సినిమా నటులతో పాటు మినిస్టర్లతో పాటు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సేవల గురించి ఏదైనా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ గురించి కానీ, డాక్టర్స్ గురించి ఏదైనా ఎంక్వైరీ గురించి కానీ మొత్తం A to Z వాళ్ళకు విఐపీస్కి అందరికీ కూడా నేను కొలాబరేషన్ అయ్యి వాళ్ళకు అన్ని రకాల సర్వీసులు నేను అందించేవాడిని. అక్కడ వచ్చేసి నేను 6 సంవత్సరాలు చేశానండి. తర్వాత వచ్చేసి నేను విరించి గ్రూప్లో వర్క్ చేశానండి. విరించి గ్రూపు బర్కత్పురాలో బ్రిజల్కోన్ హాస్పిటల్ అని వాళ్ళది ఉండింది. అక్కడ వచ్చేసి నేను మార్కెటింగ్ కూడా తీసుకున్నాను. మార్కెటింగ్ ఆపరేషన్స్తో పాటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తీసుకొని ఒక 2.5 years వర్క్ చేశానండి యాజ్ ఏ మార్కెటింగ్ హెడ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ ఆపరేషన్స్. తర్వాత వచ్చేసి నేను ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ హాస్పిటల్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్లో డాక్టర్ సుధీర్ రెడ్డి గారు మంచి పేరు ప్రఖ్యాతులు అక్కడ ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ నెంబర్ 1 స్థాయిలో అండ్ విఐపీలకు అందరికీ కూడా సర్వీస్ అందించేవాళ్ళు. ఆయన స్థాపించబడినటువంటి ల్యాండ్ మార్క్ హాస్పిటల్లో నేను యాజ్ ఏ జిఎం ఆపరేషన్స్ హెడ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కు హెడ్గా పనిచేశాను. అక్కడ నేను అన్ని డిపార్ట్మెంట్స్ చూసేవాడిని. అక్కడ నేను గత 3 సంవత్సరాలుగా పనిచేశాను. తర్వాత వచ్చేసి నేను ఇంకా నా కెరీర్ని ఇక్కడితో స్టాప్ చేయాలని అనుకున్నాను. ఎందుకు అంటే నేను మార్నింగ్ జాబుకు 8 గంటలకు వెళ్ళేది, తర్వాత నైట్ వచ్చే వరకు ఏదో 12 అయ్యేది. అయితే ఆ తర్వాత 12 తర్వాత కూడా నాకు భోజనానికి తినే టైం ఉండేది కాదు. తర్వాత నాకు హాస్పిటల్ నుంచి కాల్స్ రావడము, తర్వాత ఏదో ఒక ఇష్యూస్ ఉండడము, ఇలాంటివన్నీ ఉండడం వలన నేను ఈ కష్టం ఏదో మనము స్వతహాగా మన గురించి పడితే బాగుంటుందని డిసైడ్ అయ్యి ఇక నేను ఈ కాస్మెటిక్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హిమాద్రి ఎంటర్ప్రైజెస్ అండి, దాన్ని హిమాద్రి గ్రూప్గా మార్చడం జరిగింది. మా దగ్గర ఆల్మోస్ట్ 300 నుంచి 500 రకాల వేరియేషన్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయండి మా దగ్గర. దాంట్లో చిన్నపిల్లల నుంచి అంటే చిన్నపిల్లలు అంటే అబోవ్ 8 years పిల్లల నుంచి అప్ టు 50-60 years ఏజ్ వరకు వాడేటువంటి అన్ని రకాల కాస్మెటిక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. నేను చిన్నప్పుడు IAS కావాలని నాకు ఉండేది. అయితే మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మనకు అన్నీ సహకరించుకోకపోవడం వలన నేను బిజినెస్లోకి రావడం జరిగింది. తర్వాత కష్టపడే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేశాను. నేను చేసినటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కానీ 1 crore ఉన్నటువంటి రెవెన్యూను ప్రాఫిట్ను 5 crore వరకు తీసుకెళ్ళాను. అందుకు కారణం ఏంటంటే నేను నైట్ అండ్ డే బాగా కష్టపడి ఆ హాస్పిటల్ను బాగా డెవలప్ చేశాను. ఆ డెవలప్మెంట్ అనేది ఇతరులకు చేయడం కంటే మనం చేసుకొని మనం నలుగురికి ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. ఈ వ్యాపారం అనేది కాస్మెటిక్స్ రంగం అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది.